ఆంధ్రప్రదేశ్‌లో 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు, చేనేత, మత్స్యకారులకు, ఒంటరి మహిళలు ప్రత్యేక పెన్షన్ పథకం కింద 50 ఏళ్లకే పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన వారికి ఆర్థిక సహాయం, నెలకు 4000 వరకు పెన్షన్ మరియు ఇతర రాయితీలు వర్తింపజేయనున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే మన ముఖ్య వివరాలు. అర్హత 50-59 ఏళ్ల మధ్య వయసు, వెనుకబడిన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర గుర్తింపు పొందిన వర్గాలు. ప్రయోజనం 50 ఏళ్లకే ఆర్థిక భరోసా పెన్షన్ పెంచడం ద్వారా ప్రయోజనం. ప్రస్తుతం పరిస్థితి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తెలిపిన వివరాల ప్రకారం 50-59 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 11 లక్షలకు పైగా మందికి పెన్షన్లు అందుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఈ సేవలు పొందేలా ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఇది ఇప్పటికే మత్స్యకారులు, చేనేత కార్మికులు మరియు ఒంటరి మహిళలకు వర్తిస్తుంది. దీన్ని మిగిలిన వెనకబడిన వర్గాలకు కూడా విస్తరించాలని యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు శుభవార్త. మత్స్యకారుల సంక్షేమ కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. 52 లక్షల రూపాయలు విలువైన బోట్లు అందించనున్నారు సర్కార్. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మత్స్యకారులకు సాంప్రదాయ వలలు పంపిణీ చేసి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రభుత్వం 52 లక్షల రూపాయలు విలువైన ఇంజిన్లతో కూడిన బోట్లను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది మత్స్యకారుల యొక్క వేటాడే సామర్థ్యాన్ని బాగా పెంచుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 50 ఏళ్లకే మత్స్యకారులకు పెన్షన్. మత్స్యకారులకు 50 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్రం సహకారంతో మత్స్యకారులకు రాయితీ పైన వివిధ రకాల పరికరాలను అందిస్తున్నామని, అందులో భాగంగానే ఇంజిన్లు, తెప్పలు, వలలు, పడవలు వంటివి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన మత్స్యకారులకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.